ఆ దేవుడు పేరేంటో తెలీదు. పోనీ తనకేదైనా లాభం కలిగించాడా, మేలు చేశాడంటే అది లేదు. అతనికి తెలిసిందల్లా దేవుడు తనను పేరు పెట్టి పిలిచి తనతో మాట్లాడాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ స్వరం విన్నాడు తప్ప ఏమీ కనపడలేదు, ఏమీ పొందలేదు. ఇంత బంగారు నాణ్యాల మోటాన్ని ఇచ్చాడా, వజ్రాల మోటాన్ని ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా? చిన్నప్పుడు చచ్చిపోయిన అమ్మను బతికించాడు, అప్పుడే చచ్చిపోయిన నాన్న బతికించాడు, ఏమీ లేవుగా. పోనీ ఎట్లా పోతావు, సిటీలోకి వెళ్ళి ₹1,00,000 ఎంచుకున్నాడా? ఏమీ లేదు. ఒక స్వరం విన్నాడు, నేను నీ తండ్రి దేవుణ్ణి, సృష్టికర్తని దేవుని. నువ్వు లేచి సమస్తమును విడిచి నిన్ను చూపించు దేశమునికి వెళితే అక్కడ నేను నన్ను గొప్ప చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఒక ఆశీర్వాదముగా చేస్తానన్నాడు. గుడ్డిగా బయలుదేరి వెళ్ళిపోయాడు అంతే. 12వ అధ్యాయంలో బయలుదేరాడు. 13:1 వచ్చేసరికి యేసు రక్తం విజయం. అబ్రహాము వెండి బంగారము దాసీలు పాడి పంటలు కలిగిన ఐశ్వర్యవంతుడైపోయాడు. 14వ అధ్యాయం పూటకి 400 మందిని మేపుతూ బలపరుస్తూ వారిని సైనికులుగా తయారు చేశాడు. మెల్కీసెదెకు తన వద్దకు వచ్చాడు. 15వ అధ్యాయం దేవుడు తన గుడారములోనికి వచ్చి తన బలపరిచాడు. 16వ అధ్యాయంలో రాజులే తన కాళ్ళ కాడకు వచ్చి అంత ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవన్నీ చాలా ఒక సామాన్యుడికి, కట్టుబట్టలతో రోడ్డెక్కిన వాడికి, అందరినీ అన్నింటినీ వదులుకొని వచ్చిన వాడికి, ఇంత రేంజ్కి వచ్చాక దేవుడు అంటాడు, ఇదేం అభివృద్ధి, ఇంకా అత్యధికమైన అభివృద్ధి నీకు చూపిస్తాను, నేను అత్యధికమైన అభివృద్ధి నీకు కలుగు చేస్తాను. ఏం చెయ్యాలి? నీకు నాకు మధ్యలో ఈ అవసరమో, ఈ ఆశో, కోరికో, ఇబ్బందో, కష్టమో కాదు, ఒక నిబంధన ఉండాలి. అలాగే ఆల్ రైట్, దాన్ని ఏముంది, నిబంధన చేసేద్దాం అన్నాడు. నిబంధన చేయటం అంత ఈజీ కాదు నాయన. ఎంతమంది నిబంధన చేయాలనుకున్నారు? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దేవునితో ఒక నిబంధన సంబంధంలో ఉండాలని ఆశ ఉందా? లేకపోతే నిబంధన చేస్తే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయంటే మూమెంట్ వినా. ఒకవేళ నీలో అలాంటి ఆసక్తి ఉంటే నిబంధన ఎలా చేయాలని చెప్పి తెలుసా? నీలో ప్రతివాడు సున్నతి పొందవలెను అన్నాడు. అంటే ఏంటో, ఎలాగుంటుందో, ఎప్పుడు, ఎక్కడ, ఎవరి దగ్గర వినలేదు, అలాంటి మాటలు తెలియదు, అలాంటి అనుభవాలు తెలియదు. సడన్ గా దేవుడు మాట్లాడాడు, చూపించిన మార్గంలో నడుస్తున్నాడు, అంతకన్నా ఇంకేమీ తెలియదు. దర్శనమో, ప్రత్యక్షతో, అభిషేకమో, దైవ మర్మాల ఏమీ తెలియదు. నడుస్తున్నాడు దేవుని దారిలో. ప్రత్యక్షమైన ప్రతిసారి ఒక బలిపీఠం కడుతున్నాడు, భక్తి చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు సడన్ గా దేవుడు వచ్చి, నీకు నాకు మధ్యలో ఒక నిబంధన జరగాలి. ఆ నిబంధన జరిగితేనే, మన ఇద్దరి మధ్యలో నిబంధన ఉంటే నేను అత్యధికంగా అభివృద్ధి కలుగు చేస్తానన్నాడు. ఇంకా అలాంటి అనుభవాలు ఏమి తెలియకపోయినా, ఎవరి దగ్గర ఇలాంటి మాటలు వినకపోయినా, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, సరే ప్రభా, నువ్వు నాతో మాట్లాడావు, నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావు, నన్ను రక్షించుకున్నావు, 6 ఆనలు ఎండిపోయిన భూమిలో నా జీవితం కూడా అంతరించాల్సిన సమయంలో నన్ను పేరు పెట్టి పిలిచి మాట్లాడి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావు. నీ కుమారుడిగా, నీ బిడ్డగా భూమి మీద బతికే ఛాన్స్ నాకు ఇచ్చావు. నీ పేరుట నీ సన్నిధిలో బతికే అవకాశం నాకు ఇచ్చావు. చాలు, నీకు నాకు మధ్యలో లాభ నష్టాల పేరీచు లెక్కలక్కర్ల నిబంధన ఉండాల్సిందే. నువ్వు నా దేవుడివి, నేను పెట్టినంతే, లాభ నష్టాలతో గొడవలేదు మనకి. సంతకం పెట్టేస్తాను రెడీగా అన్నాడు. ఏం డబ్బులు ఇవ్వకపోయినా, లాభాలు చేయకపోయినా ఏం పర్లేదు, నువ్వు ఏం చేసినా సరే రెడీ సంతకం అన్నాడు. ఎప్పుడైతే నిబంధనలో సంతకం పెడతానన్నాడో, అయితే నీకు నాకు మధ్యలో నిబంధన సున్నతి జరగాలి అన్నాడు. బిడ్డలారా, వెంటనే తన ఇంట ఉన్న వారందరూ కూడా ఆ విషయంలో అబ్రహాము యొక్క ఉపదేశానికి లోబడి నడిపింపుకు అప్పగించుకొని సున్నతి పొందిన అనుభవానికి వచ్చారు. ఇప్పుడు మీరు వినాల్సిన మాట ఏంటంటే, అది ఒక నోటి మాట కాదు. సరే ప్రభా, ఇక్కడి నుంచి జాగ్రత్తకుంటాను ప్రభా అని ఒక మాట ఇచ్చేయటం కాదు. ఒక పదురైన ఖడ్గం, ఒక కాల్చబడిన ఖడ్గం తన శరీరాన్ని వధించాలి. శరీరం మీద ఆ తీవ్రమైన ఖడ్గపు ఘాటు పడాలి, రక్తము చిందించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక.
హల్లెలూయా. చర్మం తెగి పడిపోవాలి, పదునైన ఖడ్గం అతని మీద దాడి చేయాలి. ఎప్పటికి కూడా బాధ కలుగుతున్నంత సేపు, గుర్తు ఉన్నంతసేపు తనకు గుర్తు రావాలి, నేను దేవునితో నిబంధన చేసుకున్నాను, దేవుడికి నాకు మధ్యలో అగ్రిమెంట్ ఉంది, ఇష్టానుసారంగా నేను చేయకూడదు, ఎటు పడితే అటు పోకూడదు, ఎవరితో పడతాలు కలిసిపోకూడదు, నాకు దేవునితో నిబంధన అయిపోయింది, మేము జాగ్రత్తగా ఉండాలి. 24 గంటలు ఆ మాట తన మనసులో పెట్టుకోవాల్సి బతకాల్సిన పరిస్థితి. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అదేదో నిబంధన అంటే ఒక నోటి మాట ఏమో, ఇంకా ఆశీర్వాదాలు రావడానికి తప్పే ఉందిలే కానీ మనం అనుకోవటం కాదు. నిబంధనలోకి రావడానికి ఎక్కడ దేవుని ఖడ్గం అతని మీద పని చేయాల, దేవుని అగ్ని అతని మీద పని చేయాల. శరీరములో రక్తము చిందించేంతగా కోత కొయ్యబడాలి. అతడు నొప్పితో బాధతో విలవిల్లాడిపోవాలి, మంచాన పడి ఉండాలి. కొంతకాలము దేవుని సముఖము తప్ప, దేవునితో బాధ చెప్పుకోవడం తప్ప ఇంట్లోంచి బయటికి వచ్చే పరిస్థితి ఉండకూడదు. ఎవరి మీదకి దేవుని వాక్యమనే ఖడ్గం ఆ రీతిగా వస్తుందో, ఎవరి మీదకి దేవుని అగ్ని చేత కాల్చబడ్డ ఖడ్గం రాత్రికి వస్తుందో, ఎవడైతే ఆ విధంగా కోయబడతాడో, ఎవడైతే ఆ విధంగా రక్తము చిందిస్తాడో, ఎవడైతే ఆ నిబంధనలోకి వస్తాడో, ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, నీకు నాకు మధ్యలో నిబంధన గుర్తు ఇదే. ఈ నిబంధన ఉన్నంతసేపు నీకు అత్యధికమైన అభివృద్ధి కలుగు చేస్తానని దేవుడు తేటగా మాట్లాడాడు. పొగిడే వాక్యాలు కావాలి, వాగ్దానాలు మాత్రమే కావాలి, అభివృద్ధి కావాలి, ఆదరణ మాటలే కావాలి, సంతోషపరిచే మాటలు కావాలి, పెట్టకథలు కావాలి, జోక్స్ చెప్పేవాడు కావాలి. క్రైస్తవ్యంలో ఎలాంటి వాడు కావాలి తెలుసా? కాల్చబడిన ఖడ్గమును దూసేవాడు కావాలి, శరీరమును గాయపరచగలిగిన వాడు కావాలి, కోసి వేసేవాడు కావాలి, రక్తమును చిందించేవాడు కావాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక మాట చెప్పనా? రక్తము చిందించకుండా కత్తి దుయ్యవాడు శాపగ్రస్తుడు అని చెప్తుంది బైబిల్. దైవ సేవకులకి మాట ప్రకటిస్తున్నాను బిడ్డలారా, మీరు ఎలాంటి సంఘాల్లో ఉండాలో తెలియపరిచే మాట. రక్తము చిందించకుండా కత్తి దూసేవాడు శాపగ్రస్తుడు. అంటే కొంతమంది కత్తి దూస్తారు, కత్తి చులిపిస్తారు, కానీ చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా రక్తము చిందించకుండా ఉంటారు. అది వాక్యోపదేశమే నేను చెప్పేది. ఎంతసేపు వాగ్దానాలే, ఎంతసేపు జోక్సే, ఎంతసేపు ఆదరణ మాటలే, ఎంతసేపు ఓలలాడించమే, ఎంతసేపు ఊరుకోబెట్టడమే, ఆదరించడమే. రక్తము చిందించే పని లేదు, ఖండించే పని లేదు, గద్దించే పని లేదు, బుద్ధి చెప్పే పని లేదు, శిక్ష చేసే పని లేదు. కోరికలు కలుగుతున్న శరీరంలో దేవుని భయపడినట్లుగా దేవుని ఖడ్గమతల మీద పనిచేసి భయం కలిగించి నేను దేవుని కోసం బతకాలి అన్న స్పృహ పుట్టించే బోధ లేదో. రక్తము చిందించకుండా కత్తి దూయిచున్న వాళ్ళారా, మీకు శ్రమ తమాషా కాదు ఇదే. ఏదో ఒక సంఘానికి వెళ్ళిపోవటం, ఎక్కడో దగ్గర కూర్చోసుకొని అయిపోయిందిరా భక్తి అనుకోవటం కాదు. నిబంధన అంటే ఏంటి తెలుసునా? పదునైనటువంటి దేవుని ఖడ్గము నీ మీద పని చేయాలి. ఆమేననండి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. పాత నిబంధన కాలములైతే ఖడ్గము శరీరములో ఒక అవయవాన్ని గాయపరిచింది, చర్మాన్ని కొంత కోసేసింది, కొంత రక్తాన్ని చిందింపజేసింది. కొత్త నిబంధనలో శరీరము కాదు, అసలు కోరికలకు మూలమైన హృదయములకి సున్నతి కలగాలని యేసు మాట్లాడుతున్నాడు. ఎక్కడో ఒక అవయవాన్ని పాపము జరిగే అవకాశం ఉన్న చోట సున్నతి జరిగింది. కొత్త నిబంధనలు అది కాదు. అసలు కోరిక ఎక్కడ పుట్టిందో, తలంపు ఎక్కడ పుట్టిందో ఆ హృదయానికే సున్నతి కావాలి. దేవుని వాక్యం ఖడ్గము హృదయంలోనికి రావాలి. అది పురుషుడైన, స్త్రీ అయినా, చిన్నవారైనా, పెద్దవారైనా హృదయంలోనికి దేవుని ఖడ్గము దూసుకొని పోవాలి. పొదునైన వాక్యం రావాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడిన ఖడ్గం అనగా అభిషేకములో ఉన్న ఒక వర్తమానం రావాలి. గుండెను కోసేయాలా, ఆ కోరికలను కట్ చేయాలా, ఆ స్వభావాన్ని కట్ చేయాలా, ఆశలను కట్ చేయాలా, ఆ బుద్ధులు కట్ చేయాలా, ఆ యొక్క తలంపులు కట్ చేయాలా. దేవుని వాక్య ఖడ్గముతో హృదయములకు సున్నత అయిపోతే నీకు దేవునికి మధ్య ఒక నిబంధన వచ్చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే నిబంధనలోకి వచ్చేసావో అత్యధికమైన అభివృద్ధి. ఒకవేళ దైవ సేవకులారు మీలో నన్ను ఎవరు అపార్థం చేసుకోకపోతే, ఇన్ని సంవత్సరాలు నీ కష్టం, నీ కన్నీరు, నీ ప్రయాస, నీ సువార్త అత్యధికమైన అభివృద్ధులకి ఇంకా రావట్లేదా? ఒకసారి నిబంధన ఖడ్గముని మీదకి రావాలేమో చూడు ఒకసారి. ఒకవేళ ఆ ప్రయత్నం కానీ చేయగలిగితే అత్యధికమైన అభివృద్ధి. లోక సంబంధమైన డబ్బు, సుఖము, ఘనతలు, ఈ విషయంలో నీకు వైరాగ్యం ఉంటే ఉండని, మంచిదే, మంచిదే.
కానీ కృపావరములు అభివృద్ధి పొందొద్దా? మాట్లాడరే? హలో, మాట్లాడరే? కృపావరాలు అభివృద్ధి పొందొద్దా? హలో, ఎవరు ఇల్లు? నేను మీతోనే మాట్లాడేది. బతివాలి సుక్కలు చూపించి తినిపించాల్సిన పని ఏం లేదు. మీకు శ్రద్ధ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, లేకపోతే సరిపెట్టుకుని పోదాం. ఓ బతిలాడి సందమామ చూపించి అన్నం తినిపించే పనికిమాలి పని ఏం లేదు. ఆకలుగునని వారు తినండి, తప్పికొన్న వారుల జీవజలం దగ్గర రండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చల్లగా ముద్దుగా కూర్చునే పని కాదు. అడుగుతుంటే జవాబు కూడా చెప్పలేనంత అంత మైకం గమ్మేసి ఉందా ఏంటి? దరిద్రపు నిద్ర మొత్తం వదిలించుకొని స్తోత్రాలు చెప్పండి ఒకసారి. చెప్పా గట్టిగానే. దేవుని వాక్య ఖడ్గము హృదయముల మీదకి రావాలి, అప్పుడే నిబంధన కలుగు. దేవునికి స్తోత్రం కలుగునగా. నీకేం పర్లేదులేమ్మా, దేవుడు కాపాడతాడులేమ్మా, దేవుడు ఆదరిస్తాడులేమ్మా, దేవుడు పోషిస్తాడులేమ్మా, దేవుడు నీకు అప్పులు తీరుతాడులయ్యా, మీ బిడ్డలకు పెళ్లి చేస్తావులయ్యా, ఇల్లు కట్టుకుంటావు. ఎప్పుడు ఇదే నీకు మేషిని కాడుకు సార్లు మన్నా, ఇక బా ఉత్తర దిక్కు తిరిగి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలా, తిరిగాక ఆరగా దొరుకుతుంది. మన తిని కూర్చున్న అడవిలో పద, వాగ్దాన దేశానికి పద. ఉత్తర దిక్కున ఏముందే? మహారాజు పట్టణమైన సియోను ఉంది. పద, అక్కడికి పద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ సంతోషంగా చెప్పండి ఒకసారి. హృదయం గాయపడకుండా, కత్తి నరకకుండా, రక్తము చిందించకుండా ఎవడైనా నిబంధన చేసే అవకాశం ఉంటుందా? నిబంధన చేయటం అంటే ఓకే నేను కూడా ఇవాళ నుంచి నిబంధన అని సంతకం పెట్టేసి కాగితం అర్థం కాదు. ఇక నిబంధన అంటే దేవుని వాక్య ఖడ్గాన్ని ఆహ్వానించాలి. ఏ కత్తి నిప్పుల మీద కాల్చబడిందో, ఏ కత్తి పదునుకు వేడి తోడయ్యిందో ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆ కత్తి శరీరం మీదకి రావాలా, శరీరాన్ని కోయగలగాల, రక్తమును చిందించగలగాల, నొప్పితో విలవిలలాడాల, దేవుని సన్నిధిలో మోకాల మీద పడాలా. అయ్యా ఒప్పుకుంటున్నాను ప్రభు, ఈ చూపు తప్పే, ఈ మాట తప్పే, ఈ తలపు తప్పే, ఈ ఆశ తప్పే, ఈ కోరికలు తప్పే, ఇవన్నీ నీ అగ్ని చేత కాల్చబడిన పదునైన ఖడ్గము చేత వర్తించినందుకు స్తోత్రం. ఇప్పుడు ఆ శరీరం మీద గుర్తు ఉంది. ఇదిగో నీ ఖడ్గపు ఆనవాళ్ళు ఉన్నాయి, నీ రక్తము చిందించిన మరకలు ఉన్నాయి. బాధతో మోకాల మీద విలవల్లాడుతున్నాను. నీకు నాకు మధ్యలో ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఇది మొదలుకొని నా ఆత్మ కాదు, నా శరీరము నీ సొత్తు అనే ఒక నిబంధనలోకి రాగలిగితే కదా నువ్వు ఆశీర్వదించబడతావు. వచ్చిపోయే భక్తి కాదు, టైం పాస్ వ్యవహారం కాదు. నీకు నీ దేవునికి మధ్య నిబంధన వస్తేనే అభివృద్ధి. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇదిగో దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్న విషయం. మళ్ళీ ఆ మాట చెప్పాలని పరిశుద్ధాత్ముడు ప్రేరణ కలిగిస్తున్నాడు. రక్తము చిందించకుండా కత్తి దుయ్యవాడు శాపగ్రస్తుడైపోతాడు. నన్నేం చేయమంటావు? ప్రజలు కోరుకున్నారు, దూడ చేసి ఇచ్చారని మాట్లాడితే అహరోను దేవుడు సమర్థించలేదు సుమా. ప్రజలు ఏది కోరుకున్నది చేయడానిక సేవకుడు ఉన్నాడు. ప్రజలకు ఎలా ఇష్టమైతే ఆ మాటలు చెప్పడానిక సేవకుడు ఉన్నాడు. ఇది తప్పు, దేవుని చిత్తం కాదు, ఇలా చేయకూడదు అని ఖండించబడు కావాలి. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి మీతో మనవి చేస్తున్నాను. నేను నిబంధన చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిన్ను ఒక నిబంధన అనుభవంలోకి తేవడానికి దేవుని వాక్య ఖడ్గం ఈ పగలు పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడి సిద్ధంగా ఉంది. ఇప్పటికే మీలో అనేక మంది జీవితాలలో దేవుని వాక్య ఖడ్గం పదునైనటువంటి గాయం చేస్తూ ఉంది. దేవునికి అప్పగించుకో. నీకు నీ దేవునికి మధ్యన ఒక నిబంధన సంబంధం ఏర్పరచబడేలాగా ఈ పూట తీర్మానంలోకి వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. యథార్థంగా చెప్పండి, మీలో ఎంతమందికి దేవునితో ఒక నిబంధన చేయాలని ఆశ ఉంది? ఆమేన్. 50వ కీర్తన 4వ వాక్యం చదివి పెట్టండి.
ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. రాకడలో దేవుడు తన భక్తులందరినీ పిలుస్తాడట. ఎవరెవరిని పిలుస్తాడో తెలుసా? ఎవరు బాగా దశంభాగాలు ఇచ్చారో, ఎవరు బాగా ప్రత్యేక కానుకలు ఇచ్చారో, ఎవరు దైవజనులను కాస్త గౌరవాభిమానాలతో చూశారో వాళ్ళుగా. ఎవరికి తెలుసా? బల్యర్పణ చేత నాతో నిబంధన చేసిన వారిని నా యొద్దకు సమకూర్చుడని యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరినట? బల్యర్పణ చేత నాతో నిబంధన చేసిన వారిని నా యొద్దకు సమకూర్చుని. పోరమాగితే నిమిషముల రెప్పపాటుల మార్పు పొందేది ఎవరు? ఎక్కడెక్కడున్నా దేవుని వద్దకు సమకూర్చబడేది ఎవరు? ఎవరు ఎత్తబడేది? ఎవరు పెళ్లి కుమార్తె సంఘంలో ఉంటారు? ఎవరు ఆ పిలుపునందుకుంటారు? ఇక్కడికి ఎక్కిరా అని ఆహ్వానం వారికి దొరుకుతుంది. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసిన వారిని నా దగ్గర తీసి చర్చికి వచ్చిన వాళ్ళందరూ కాదు. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసిన వారిని నా దగ్గర సమకూర్చు. అంటే దేవునితో నిబంధన ఎలా చేయాలట? బల్యర్పణతో అనండి. అంటే ఏదో ఒక అర్పణ బలి